మ్యామ్ తర్వాత బయట డిశ్చార్జ్ అవుతున్న కొంతమంది పట్టించుకోరు. అది నెక్స్ట్ లెవెల్కి వెళ్ళి కొంచెం స్టింకీగా ఉన్న వాసన వచ్చినా కూడా తగ్గిపోతుందిలే అని నెగ్లెక్ట్ చేస్తూ ఉంటారు. అసలు ఇది ఎందుకు వస్తుంది, ఎలాంటి స్టేజ్లో మనం డాక్టర్ దగ్గరికి రావాలి అంటే ఏం చెప్తారు? బేసిక్గా వైట్ డిశ్చార్జ్ రెండు రకాలు. ఒకటి ఫిజియలాజికల్, అంటే నార్మల్గా ఉండే డిశ్చార్జ్, అదేంటిదో మనం తెలుసుకోవాలి. ఇంకొకటి అబ్నార్మల్ డిశ్చార్జ్. ఇప్పుడు నార్మల్గా వచ్చే వైట్ డిశ్చార్జ్లో వాటరీ డిశ్చార్జ్, స్టిక్కీ డిశ్చార్జ్, ఇట్లా తీగలుగా వచ్చే డిశ్చార్జ్ ఫస్ట్ 15 days ఆఫ్ ద సైకిల్, ఎగ్ ఫార్మేషన్ రిలీజ్ అయ్యేంత వరకు అలా వస్తుంది. ఎందుకంటే స్పర్మ్ మోటిలిటీని అది హెల్ప్ చేయాలి, స్పర్మ్ పైకి వెళ్ళేలాగా ఉండాలి. కాబట్టి వాటరీ స్టిక్కీ తీగలు లాంటి డిశ్చార్జ్ ఉంటుంది. అలాగే ఒకసారి ఎగ్ రిలీజ్ అయిపోయిన తర్వాత ఇంకా స్పర్మ్తో మనకి పనే ఉంటుంది. అప్పుడు ప్రొజెస్ట్రాన్ బేస్డ్ డిశ్చార్జ్ ఉంటుంది. అది సర్విక్స్ దగ్గర నుంచి కింద వెజైనా వరకు సెల్స్ ప్రొజెస్ట్రాన్ బేస్డ్ డిశ్చార్జ్ కొంచెం వైటిష్గా కొంచెం థిక్గా ఉంటుంది. అయితే ఈ రెండిట్లో ఎటువంటి స్మెల్ కానీ ఎటువంటి ఇన్ఫెక్షన్ కానీ ఏమి ఉండదు. ఇంకొక టైప్ ఏదైతే డిశ్చార్జ్ అబ్నార్మల్ డిశ్చార్జ్, ఈ అబ్నార్మల్ డిశ్చార్జ్లో కలర్ వేరియేషన్ ఉంటుంది. గ్రీన్ ఉండొచ్చు, ఎల్లో ఉండొచ్చు, థిక్ వైట్గా ఉండొచ్చు, స్మెల్ రావచ్చు. ఇవి ఇండికేట్ ఇన్ఫెక్షన్, వెదర్ ఫంగల్ ఇన్ఫెక్షన్ అన్నా బ్యాక్టీరియల్ ఇన్ఫెక్షన్ అన్నా. ఇవి ఇన్ఫెక్షన్స్. అది కాకుండా ఒకవేళ సర్విక్స్ ఏదైతే గర్భసంచి మూతి ద్వారం ఉంటుందో అక్కడ అది ఒకవేళ చెడినా, ఎక్కడ ఏదైనా చిన్న అల్సర్ వచ్చినా, లేకపోతే అక్కడ ఏదైనా క్యాన్సర్ వచ్చినా, లేకపోతే అక్కడ ఏదైనా పెచ్చినట్టయినా, ఇట్లా రా ఏరియా లాగా ఉన్నా, అదొక రకమైన మ్యూకాయిడ్ డిశ్చార్జ్, ఫౌల్ స్మెల్లింగ్ డిశ్చార్జ్, ఇట్లా కొన్ని బ్లడ్ టింజ్ డిశ్చార్జ్, కొన్ని పాలిప్స్ ఉంటాయి చిన్నగా ఇట్లా నాలుకల్లాగా అక్కడ తయారవుతాయి అనమాట ఇన్ఫ్లమేషన్తో. వాటితో కూడా డిశ్చార్జెస్ వస్తాయి. కలిసినప్పుడు బ్లీడింగ్ అవ్వడము, మధ్యలో బ్లీడింగ్ అవ్వడము, బ్లీడింగ్తో పాటు డిశ్చార్జ్ ఉండడము, ఇవి ఏ అబ్నార్మల్ డిశ్చార్జ్ అయినా ఖచ్చితంగా అశ్రద్ధ చేయకుండా హాస్పిటల్కి వెళ్ళాలి. హాస్పిటల్కి వెళ్ళి మనం ప్యాప్స్మియర్ చేయించుకోవాలి. సర్విక్స్ చూడాల్సిందే, ఖచ్చితంగా చెక్ చేసుకోవాల్సిందే. యాన్యువల్ ప్యాప్స్మియర్ మ్యాండేటరీ. ఎప్పుడు ఏ ప్రపంచం ఏమైనా కానీ మనకి మట్టుకు సర్వైకల్ క్యాన్సర్ ఇప్పుడు నెంబర్ 1లో ఉంటుంది. సో ప్యాప్స్మియర్స్ ఖచ్చితంగా చేయించుకోవాలి. ఒకటి. సెకండ్ థింగ్, ప్యాప్స్మియర్తో పాటు ఇన్ఫెక్షన్ ఉంటే మనము స్వాబ్ ఉంటుంది, టెస్ట్ అనమాట, వెజైనల్ స్వాబ్ టెస్ట్. అది మనము ఫంగల్కి బ్యాక్టీరియల్కి రెండిటికి టెస్ట్ చేసుకోవాలి. సో వెజైనల్ స్వాబ్ కల్చర్, కేఓహెచ్ ఏమో గ్రామ్ స్టెయిన్, కేఓహెచ్ ఏమో ఫంగస్కి, గ్రామ్ స్టెయిన్ ఏమో ఏం బ్యాక్టీరియా ఉందో తెలుసుకోవడానికి. ఇవి చేయించుకోవాలి. వీటితో పాటు మనము ఏవైనా అబ్నార్మాలిటీస్ ఉన్నాయా అంటే, నేను చెప్పాను కదా పాలిప్స్, ఇరోజన్స్, ఏదైనా అబ్నార్మల్ ఏరియాస్, గ్రోత్స్, ఇవి కూడా కనిపిస్తాయి. అవి కూడా మనం చెక్ చేసుకోవాలి. వాటితో పాటు మనం స్కాన్ కూడా చేసుకోవాలి. ఎందుకంటే స్కాన్లో కూడా లోపట పాలిప్స్ ఉన్న సెక్రీషన్స్ అబ్నార్మల్గా ఉండొచ్చు. అప్పుడప్పుడు ట్యూబ్స్లో కూడా వాటర్ ఉంటుంది, హైడ్రోసాల్పింగ్స్ అంటాం, పస్ ఉంటుంది, పయోసాల్పింగ్స్ అంటాం. అలా ఉన్నా కూడా అబ్నార్మల్ డిశ్చార్జ్ ఉండొచ్చు. అది స్కాన్లో తెలుస్తుంది, ఎందుకంటే ట్యూబ్స్ ఎన్లార్జ్డ్గా కనిపిస్తాయి. సో ఇవన్నీ కూడా నెగ్లెక్ట్ చెయ్యకుండా కంపల్సరీ చేయాల్సినవి. ఎందుకంటే ఎంత డీలే చేస్తే నువ్వు అంత బాధపడతావు, ఎంత డీలే చేస్తే అంత లేట్గా మనం కనుక్కుంటాం. ఇంకొకటి, ఇన్ఫెక్షన్స్ ఉంటే చాలాసార్లు ఆడవాళ్ళే ట్రీట్మెంట్ తీసుకుంటారు. డాక్టర్ దగ్గరికి వెళ్తారు, వీళ్ళు మందులు రాస్తారు, వీళ్ళు మింగుతారు. కానీ ఇన్ఫెక్షన్ కలిసి ఉన్నప్పుడు అటు మగవాళ్ళల్లో కూడా ఉండొచ్చు. వాళ్ళు కూడా సరిగ్గా సరైన ఇన్ఫెక్షన్కి సరైన కోర్స్ ఆఫ్ ఫంగస్ ఉంటే యాంటీఫంగల్, బ్యాక్టీరియల్ ఉంటే యాంటీబ్యాక్టీరియల్ సమానంగా వాడాలి. మళ్ళీ వస్తారు, ఇన్ఫెక్షన్ మళ్ళీ వచ్చిందని తిరుగుతూ ఉంటారు. ఎప్పుడు ఇండివిజువల్ ట్రీట్మెంట్ ఉండదు, ఇద్దరికి ట్రీట్మెంట్ ఉంటుంది. మీరు ఇన్ఫెక్షన్ మీ హస్బెండ్ దగ్గర నుంచి వచ్చింది అనుకుంటారా, వాళ్ళ డాక్టర్స్ ఉంటారు, ఫిజిషియన్స్, ఆండ్రాలజిస్టులు, వాళ్ళ దగ్గర పంపించాలి. అదేవిధంగా ఇద్దరు ట్రీట్మెంట్ తీసుకున్నప్పుడు ఇద్దరు షుగర్ టెస్ట్ కూడా చేయించుకోవాలి. ఎందుకంటే స్థూలకాయం ఉన్నా, డయాబెటీస్ ఉన్నా, రికరెంట్ ఫంగల్ ఇన్ఫెక్షన్స్ కామన్. అది దానికి అర్థం ఏంటి, నీ షుగర్ కంట్రోల్లో లేదని, నువ్వు తినేది నోరు కట్టేయాలని, జాగ్రత్తగా తీసుకోవాలని. ఎందుకంటే
నువ్వు ఎన్నిసార్లని యాంటీబయాటిక్స్ తీసుకుంటావు, ఎన్నిసార్లని యాంటీఫంగల్స్ తీసుకుంటావు, పిచ్చిలేసిపోద్ది అన్నిసార్లు మందులు తీసుకుంటే. గట్టు మొత్తం దొబ్బేస్తుంది. చాలా ఇంపార్టెంట్ మనము మన ఇమ్యూనిటీని పెంచుకోవాలి. ఇప్పుడు విటమిన్ డి లెవెల్స్ పాతాళంలోకి ఉన్నాయి. అవును, పక్క నుంచి పోతున్న ఇన్ఫెక్షన్ మనకు వచ్చే పరిస్థితి. అవును, ఎందుకంటే లో విటమిన్ డి. ఈవెన్ D3 కూడా అలాగే ఉంది పరిస్థితి. అసలు ఎండకి వెళ్ళట్లేదు అసలు. అవును, ఫుల్ క్లోత్సో లేకపోతే సన్ స్క్రీనో. విటమిన్ డి లెవెల్స్ తక్కువ ఉంటే కూడా రికరెంట్ ఇన్ఫెక్షన్స్ వస్తాయి. సో ఎప్పుడైనా మనము వైట్ డిశ్చార్జే కదా అని అనుకోవద్దు. నార్మల్ అనుకో, అట్లీస్ట్ నీకు మనశ్శాంతి ఉంటుంది. అబ్నార్మల్ అనుకో, నీకు ట్రీట్మెంట్ అయిపోద్ది. కోర్స్ కంప్లీట్ అయ్యి నువ్వు చేయాల్సిన జాగ్రత్త నీకు తెలిసిపోద్ది. అవును, ఇదే విధంగా మనకి షుగర్ ఉన్నా బయటపడుతుంది. ట్రీట్మెంట్ తీసుకోవాలి, జాగ్రత్తగా డైట్ చేసుకోవాలి, ఫిట్నెస్ మెయింటైన్ చేసుకోవాలి, షుగర్స్ కంట్రోల్లో ఉంచుకుంటే మళ్ళీ నీకు ఏవి రావు. రైట్. అదేవిధంగా ఈ మెనోపాజ్ టైంలో కూడా హార్మోన్స్ డ్రాప్ అయిపోయి డ్రైనెస్ వల్ల క్రాక్స్ వచ్చి ఇన్ఫెక్షన్ లేకపోయినా కూడా ఇచ్చింగ్, రికరెంట్ యూరిన్ ఇన్ఫెక్షన్స్, దాని తర్వాత వెజనల్ ఇన్ఫెక్షన్స్ వస్తూ ఉంటాయి. వాళ్ళకి ఇన్ఫెక్షన్ వల్ల ఇబ్బంది కాదు, టెస్టులు చేస్తే అన్ని నెగిటివ్ వస్తుంది. వెజైనల్ డ్రైనెస్ వల్ల ప్రాబ్లం వస్తుంది. వాళ్ళకి కూడా మేము ఇప్పుడు వెజైనల్ లేజర్ థెరపీస్ ఇస్తున్నాం. ఈ వెజైనల్ లేజర్ థెరపీస్లో మనకి లేజర్ ద్వారా ఒక 6 millimeter డెప్త్ వరకు కొత్త బ్లడ్ సప్లై తయారవుతుంది. సో కొత్త బ్లడ్ సప్లై వచ్చినప్పుడు వెజైనల్ ఎపిథీలియం కూడా రీజువినేట్ అయ్యి దాంట్లో ఇన్ఫెక్షన్ వచ్చే ఛాన్సెస్ ఉండవు, డ్రైనెస్ వచ్చే ఛాన్స్ ఉండదు. సో మళ్ళీ వాళ్ళ సెక్షువల్ యాక్టివిటీ అయినా సెక్షువల్ లైఫ్ అయినా ఎటువంటి ప్రాబ్లమ్స్ లేకుండా సునాయాసంగా జరిగిపోతుంది. రైట్. కానీ ఇంటర్నల్ పార్ట్స్ క్లీనింగ్కి వాష్ ఎంతవరకు యూజ్ అవుతుందంటారు మీ ఉద్దేశ ప్రకారం? బేసిక్గా ఏ పార్ట్ని అనవసరంగా ముట్టుకోవద్దు, అస్సలు ముట్టుకోవద్దు. ఎందుకంటే బాడీ తనను తను కాపాడుకునే మెకానిజమ్స్ తన దగ్గర ఉంటాయి. నువ్వు టైంకి మంచి ఫుడ్ తీసుకుంటే, ప్రీబయోటిక్ ప్రోబయోటిక్ రిచ్ ఫుడ్ తీసుకుంటే చాలు. నీ గట్ బాగుంటుంది, నీ వెజైనా బాగుంటుంది, నీకు ఏ ఇన్ఫెక్షన్స్ రావు, దేన్ని క్లీన్ చేసుకోవాల్సిన అవసరం లేదు. సోప్స్ అయితే వాడాల్సిన అవసరం ఉండదు. జస్ట్ నార్మల్ బాత్ అంతే. ఎక్స్ట్రా డిటర్జెంట్స్ కానీ కెమికల్స్ కానీ ప్రోడక్ట్స్ కానీ వాడాల్సిన అవసరం లేదు. అయితే కొంతమంది సెన్సిటివ్ ఉంటారు, ఇన్ఫెక్షన్ టెండెన్సీ ఉంటుంది, పబ్లిక్ టాయిలెట్స్ వాడే వాళ్ళు ఉంటారు, డిఫెన్స్ మెకానిజం డౌన్ ఉంటే ఇట్లా కొన్ని ప్రోడక్ట్స్ వాళ్ళకి వాడినట్టు అయితే హెల్తీ బ్యాక్టీరియా అనేది రీఎస్టాబ్లిష్ అయ్యి తరచుగా ప్రాబ్లమ్స్ రాకుండా ఉంటాయి. ఇట్ ఈస్ నాట్ ఫర్ ఎవ్రీబడి యూజ్ ఎట్ ఆల్. ఇట్ ఈస్ యూస్డ్ ఇన్ సర్టన్ కండిషన్స్ అండర్ మెడికల్ డాక్టర్స్ అడ్వైస్ అండ్ మెడికల్ సూపర్విజన్. నా సిజేరియన్ అప్పుడు ఒక హాస్పిటల్లో సిజేరియన్ అయింది. అంటే చాలా చిన్న ఏజ్లో పెళ్ళి అవడం వల్ల అసలు పెయిన్స్ లేవు. వాళ్ళు పాపం ఒక పూటంతా ట్రై చేశారు, పెయిన్స్ కోసం ఇంజెక్షన్ ఇచ్చినా కూడా పెయిన్స్ లేవు. అసలు ఎక్కడ కూడా ఎలాంటి ఉపయోగం లేదు, మూమెంటే లేదు. సో వాటర్ వాళ్ళు తీసేశారు, ఇంకా వెయిట్ చేశారు. అయినా కూడా డాక్టర్ నన్ను రిక్వెస్ట్ చేస్తుంది ఏంటి అని అంటే, లోకల్ అనెస్థీషియా ఇస్తాను స్పైన్కి, జనరల్ అనెస్థీషియా వద్దు నీకు అని. నేను అసలు మీరు మాట్లాడేవని నేను ఆ సౌండ్ నేను వినలేనండి, నాకు చాలా భయం. ఒక సిరంజ్ చూస్తేనే నాకు బ్లడ్ తీయాలంటే 3 ఉండాలి నా దగ్గర. సో నాకు జనరల్ అనెస్థీషియా ఇచ్చేయండి అని. డాక్టర్లు ఎందుకు ఇన్ జనరల్గా లోకల్ అనెస్థీషియాకి ప్రిఫరెన్స్ ఇస్తారు, జనరల్ అనెస్థీషియాకి ఎందుకు ప్రిఫరెన్స్ ఇవ్వరు? సో బేసిక్గా ఇప్పుడు ప్రెగ్నెంట్ అంటే తల్లి బిడ్డ కదా, తల్లికి జనరల్ అనెస్థీషియా ఇచ్చినప్పుడు మరి విత్ ఇన్ సెకండ్స్ బిడ్డకు కూడా వెళ్తుంది కదా, వెళ్ళిపోతుంది. మరి డెలివరీ అయిన తర్వాత బేబీ అనెస్థీషియాలో ఉంటే క్రై ఎలా చేస్తుంది? ఓహో. సో ఇది టెక్నిక్, ఇది టెక్నాలజీ. ఇంజెక్షన్ ఇస్తే నడుము నొప్పి వచ్చేస్తుంది అంటారు కదా. స్పైన్ ఇంజెక్షన్కి ఎప్పుడు నడుము నొప్పి రాదు. కాల్షియం వేసుకోకుండా, పద్ధతిగా కూర్చోకుండా, లేకపోతే మనము ఆహార నియమాలు సరిగ్గా తీసుకోకుండా, కాల్షియం సప్లిమెంట్స్ కానీ కాల్షియం రిచ్ ఫుడ్స్ కానీ తీసుకోకుండా, ఎట్టబడితే అట్లా వంగి ఎట్టబడితే అట్లా వస్తువులు లేపి అలా మనం స్పైన్ని డ్యామేజ్ చేస్తాం తప్పితే స్పైన్ అండ్ అనెస్థీషియాలో ఇచ్చిన నీడిల్ ఎంత సన్నగా ఉంటుంది. ఎగ్జాక్ట్లీ 25 నంబరు, 26 నంబరు, 24 నంబర్లు ఉంటాయి. ఓకే. అది ఏని డ్రామా చేస్తుంది, అసలు ఏ డ్రామా చేయదు. ఓకే, భయం అంతే. అంతే. స్పైనల్ అనెస్థీషియా ఇచ్చినప్పుడు అనెస్థెటిక్ ఏజెంట్ ఏదైతే ఉంటుందో అక్కడికి వెళ్ళే నర్వ్స్ సెన్సేషన్ బ్లాక్ చేస్తుంది తప్పితే బేబీ సైడ్ అసలు ఏది పోదు.
ఓ సో ఆ సెన్సేషన్ కింది పార్ట్కి ఉండదు. ఓకే. అండ్ జనరల్ అనెస్థీషియాలా కాదు. జనరల్ అనెస్థీషియా స్టాప్ చేయగానే నీకు పెయిన్ తెలిసిపోద్ది, ఇమీడియట్గా సిజేరియన్ అయిన పెయిన్ తెలుస్తుంది. స్పైనల్ అనెస్థీషియాలో అలా కాదు. స్పైనల్ అనెస్థీషియాలో మనము డెలివరీ అయిపోయిన తర్వాత కూడా 4-5 అవర్స్ వరకు కూడా పెయిన్ తెలియదు, ఎందుకంటే అనెస్థీషియా ఎఫెక్ట్ అలా ఉంటుంది. ఆ టైంలో మదర్ చైల్డ్ బాండింగ్ అయినా హ్యాండ్లింగ్ అయినా ఏదైనా మనకి ఈజీగా కూడా ఉంటుంది. రైట్. పెయిన్ ఇమీడియట్గా ఉండదు. రైట్. అండ్ క్రై, బేబీ క్రై చెయ్యాలని అంటే చాలా చాలా ఇంపార్టెంట్. అందుకే చాలాసార్లు మాకు అడిగినప్పుడు కూడా మదర్స్, మేము జనరల్ అనెస్థీషియాకి డిఫర్ చేస్తాం. ఒకవేళ ఇవ్వాల్సి వచ్చినా కూడా మొత్తం అంతా పెయింట్ డ్రేప్ చేసేసేసి కత్తి పట్టుకుని నించున్న తర్వాతనే అనెస్థీషియా ఏజెంట్ ఇచ్చి విత్ ఇన్ 1 minute నేను బేబీ అవుట్ చేయాలి. ఎగ్జాక్ట్లీ, దట్స్ వాట్ దట్ అలా చేయాలి. అప్పుడు కూడా మనం పీడియాట్రిషియన్ కి చెప్పి పెడతాం, అవును, జనరల్ అనెస్థీషియా ఇచ్చాము, బేబీ కొంచెం డల్గా వచ్చే ఛాన్సెస్ ఉంటాయి, మీరు ఆక్సిజన్ రెడీ పెట్టుకోండి, వెయిట్ చేయండి 10 minutes అనేసి. ఎందుకంటే ఆ 10 minutesలో 2 to 10 minutesలో ఆ జనరల్ అనెస్థీషియా డ్రగ్ అనేది వీనౌట్ అయిపోద్ది, దాని ఎఫెక్ట్. అప్పటి వరకు వీళ్ళు సపోర్ట్ ఇవ్వాల్సి ఉంటుంది. నేను ఒకసారి ఒక డాక్టర్ దగ్గర విన్నాను ఏంటంటే, నార్మల్ డెలివరీ అయితే కనుక వైజ్ఞాలో ఉన్న ఏవేవైతే మదర్కి ఇన్ఫెక్షన్స్ ఉన్నాయో అవన్నీ బేబీకి ట్రాన్స్ఫర్ అవుతాయి న్యాచురల్గానే. అదే నీకు సిజేరియన్ అయితే ఆ ఇన్ఫెక్షన్స్ ఏవి కూడా ట్రాన్స్ఫర్ కావు అని. ఎంతవరకు నిజమండి? వాళ్ళు చాలా తప్పుగా చెప్పారు. అయ్యో. ఎందుకంటే వెజైనల్ మైక్రోబయోమ్ అంటే తల్లి వెజైనాలో ఉన్న మైక్రోబయోము ఆస్తుల కంటే చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే వెజైనల్ డెలివరీలో బేబీ ఏదైతే వెజైనల్ మైక్రోబయోమ్కి ఎక్స్పోజ్ అయ్యి వస్తుందో ఆ వెజైనల్ మైక్రోబయోము వెళ్ళి బేబీ ఇంటెస్టైన్ని కొలనైజ్ చేసి బేబీకి ఫ్యూచర్లో ఇమ్యూనిటీ ఇస్తుంది. ఈ ప్రీబయోటిక్ ప్రోబయోటిక్ గోల్ అంతా నార్మల్ డెలివరీ దగ్గర నుంచే స్టార్ట్ అవుతుంది. సో నీకు ఫ్యూచర్లో నీకు ఇమ్యూనిటీ ఉండాలన్నా, నీ ఫ్యూచర్ సెక్యూర్డ్గా ఉండాలన్నా నీకు అదే ఒక పెద్ద ఆస్తి. అందుకే వెజైనల్ డెలివరీ చాలా అద్భుతము. అది జరిగితేనే నీకు అది ఈజీగా వస్తుంది. అండ్ ఆ మైక్రోబయోమ్ కోసమే జనాలందరూ పోరాడేది, ఎందుకంటే అది ఇమ్యూనిటీ ఇస్తుంది కాబట్టి. సిజేరియన్స్లో రాదు అది. కానీ అమ్మాయి లైఫ్ ఎంత డెలికేట్ మ్యామ్ నిజంగా. ఇవి డెలివరీ అయిన తర్వాత మళ్ళీ బ్యాక్ టు నార్మల్ అయ్యి వాళ్ళ హస్బెండ్తో నార్మల్ లైఫ్ లీడ్ చేసే టైంలో అక్కడ కూడా వాళ్ళ హస్బెండ్తో ప్రాబ్లం తినే ఫేస్ చేస్తుంది. మళ్ళీ అల్టిమేట్లీ తినే తనను రిఫార్మ్ చేసుకోవాల్సిన సిచ్యువేషన్స్ ఉన్నాయి. ఎవ్వరు రిఫార్మ్ చేసినా చేయకపోయినా బాడీ అదంతలా అదే చేసేసుకుంటుంది. సో ఇట్స్ అ ఫిజియలాజికల్ థింగ్. ఎలా డెలివరీ అవుతుందో డెలివరీ అయిపోయిన వెంటనే అలాగే నార్మల్ షేప్కి వస్తుంది. మళ్ళీ అవసరం అనుకుంటే ఇచ్చిన ఇన్సిషన్కి సూచర్స్ వేసేస్తాము. ఒక 6 to 8 weeksలో మళ్ళీ నార్మల్సీకి వచ్చేస్తుంది. అండ్ దానికి సంబంధించిన ఎక్సర్సైజెస్ ఉంటాయి. ఇంతకుముందు పాతకాలంలో అయితే వాళ్ళు పనులు చేసేసుకునే వాళ్ళు కాబట్టి ఆటోమేటిక్గా నార్మల్ అయిపోయేది, ఫిట్గా అయిపోయేది, బ్యాక్ టు నార్మల్ అయిపోయేది. అందుకే కదండి 10 పిల్లల్ని కనేవాళ్ళు. బ్యాక్ టు నార్మల్ కాకపోతే ఎలా కనేవాళ్ళు? కరెక్ట్ కరెక్ట్. సో నేచర్ హ్యాస్ ఇట్స్ ఓన్ వే టు సేఫ్ గార్డ్ ఇట్ సెల్ఫ్. సో మెకానిజం కూడా అలాగే ఉంటుంది. అండ్ బ్యాక్ టు నార్మల్సీ కూడా అలాగే వచ్చేస్తుంది. ఇప్పుడున్న జనరేషన్లో చాలా ఎర్లీగా సెక్షువల్ లైఫ్ బిఫోర్ మ్యారేజే ఉంది. అది మనం అందరూ యాక్సెప్ట్ చేయాల్సిన సిచ్యువేషన్. అయితే ఈ సందర్భంగా యంగ్స్టర్స్ అందరికీ సెక్షువల్ ట్రాన్స్మిటెడ్ డిసీజెస్ గురించి మీరు ఏం చెప్పదలుచుకున్నారంటే ఏం చెప్తారు? యంగ్స్టర్స్కి ఒకటి అర్థం కావాల్సింది ఏంటంటే పియర్ ప్రెషర్, సెక్షువల్ యాక్టివిటీని వాళ్ళు హార్మోన్స్ ప్రభావంతో ఏదో రకంగా ఎంజాయ్ చేయాలని చూస్తారు. కానీ ఆ మూమెంట్ ఇఫ్ యూ డోంట్ టేక్ ప్రొటెక్షన్, ప్రాపర్ ఎడ్యుకేటెడ్ ప్రొటెక్షన్ లైక్ కాండమ్ ఆర్ డయాఫ్రమ్ ఏదైనా మీరు సరిగ్గా యూస్ చేయలేకపోతే జీవితానికి సరిపడా ఇన్ఫెక్షన్స్ రావడానికి రెడీగా ఉన్నాయి. కానీ అది కూడా అంత పెద్ద సేఫ్ ఏం కాదు అని నేను విన్నాను మ్యామ్. ఎంతో కొంత సేఫ్టీ. ఇఫ్ దెర్ ఇస్ నో సేఫ్టీ దెన్ దెర్ ఇస్ నో లైఫ్ ఎట్ ఆల్. గుడ్డి కన్నా మెల్ల బెటర్ అంటాం. ఎగ్జాక్ట్లీ. కన్సిస్టెంట్గా యూస్ చేయాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే ఇలాంటి చిన్న చిన్న ప్లెజర్స్ కంటే లైఫ్ చాలా పెద్దది. ఎగ్జాక్ట్లీ. అండ్ మీరు మీ ఆలోచన విధానం దీనికి ఇంపార్టెన్స్ ఇస్తే జీవితానికి ఎలా ఇస్తారు? అండ్ ఎప్పుడైనా ఆలోచించండి, మీకు ఆప్షన్ ఉన్నప్పుడు చిన్న చిన్న
ప్రాబ్లమ్స్కి లే పియర్ ప్రెషర్స్కి మీరు లొంగిపోతే పెద్ద పెద్ద ఎట్లా ఫేస్ చేస్తారు. అవును. అండ్ ఒక అవగాహన అనేది, ఒక ఎడ్యుకేషన్ అనేది, ఒక విజ్డమ్ అనేది ఒక సర్టన్ ఏజ్కి వస్తుంది. ఆలోపే మీరు పేషెన్స్ లేకుండా ఎక్స్పెరిమెంటల్ మెథడ్స్కి వెళ్ళిపోతే మీకు విజ్డమ్ వచ్చిన తర్వాత మీ మానసిక పరిస్థితి ఏంటి, కరెక్ట్. అది తప్పు అని మీరు రియలైజ్ అయినప్పుడు మీ పరిస్థితి ఏంటి. సో ఇలాగ చాలామంది ఎన్నో రకాల మానసిక సమస్యలతో బాధపడుతూ డిప్రెషన్కి లోనవుతూ నేను చేసింది తప్పు అని తర్వాత గ్రహించుకోవడం, నాతో జరిగింది తప్పు అని తర్వాత గ్రహించుకోవడం, అది ఎక్స్ప్లాయిటేషనా, అబ్యూజా, లేకపోతే పియర్ ప్రెషరా, లేకపోతే ఇన్కన్సిస్టెన్సీయా, లేకపోతే ఫోర్స్డా, ఎవరికి ఏం తెలీదు. ఇట్ హస్ హ్యాపెండ్. అండ్ అది తెలుసుకునే వయసు అది వాళ్ళకి కాదు. ఎగ్జాక్ట్లీ. సో వెన్ యూ కాంట్ జడ్జ్, యూ షుడ్ నాట్ ఎక్స్పెరిమెంట్. కరెక్ట్. నీకు ఆ విజ్డమ్ వచ్చి, నీకు ఆ మెచ్యూరిటీ వచ్చిన తర్వాత నువ్వు ఏమైనా చెయ్యి. కరెక్ట్. ఆ మెచ్యూరిటీ విల్ నాట్ అలవ్ యూ టు థింక్ బ్యాక్. కరెక్ట్. బికాస్ నువ్వు మెచ్యూరిటీ వచ్చి నువ్వు మెచ్యూరిటీతో చేసుకున్న డిసిషన్ అది డిఫరెంట్. యూ వాంట్ టు హ్యావ్ ప్రీమెరిటల్ సెక్స్, యూ డోంట్ వాంట్ టు హ్యావ్ ప్రీమెరిటల్ సెక్స్, దట్ యూ హ్యావ్ టు డిసైడ్ ఓన్లీ ఇఫ్ యూ హ్యావ్ ద మెచ్యూరిటీ. ఎగ్జాక్ట్లీ. చిన్న వయసులో తప్పు చేసి ఇప్పటికి కూడా రోజు ఎంతోమంది అమ్మాయిలు దే ఆర్ నాట్ ఏబుల్ టు హ్యావ్ సెక్షువల్ లైఫ్ విత్ దేర్ పార్ట్నర్స్ బికాస్ ఆఫ్ ఎక్స్ప్లాయిటేషన్, ప్రీవియస్ ఎక్స్పీరియన్సెస్, ప్రీవియస్ ట్రామా. అసలు ముట్టుకుంటే ఎగిరి పడిపోతున్నారంట. వాళ్ళంత బాధని ఇమర్చుకుని జీవితం ఎలా సాగదీస్తారండి? చాలా కష్టం. ఒక్కసారి సెక్షువల్లీ ట్రాన్స్మిటెడ్ డిజీజ్ హెచ్ఐవి వచ్చిందనుకోండి, వాళ్ళ బతుకేంటి? అవును. సో ఇవన్నీ కూడా ఆలోచించాల్సిన విషయం. మీరు నిజంగా చదువుకుంటే, మీరు నిజంగా అవగాహన ఉంటే మీరు తప్పు చేస్తారా? కరెక్ట్. పోనీ అది తప్పో కాదో అది వేరే విషయం. మీరు ఈ అడుగు వేస్తారా? ఎందుకంటే సెకండ్ ప్లేస్ లో ఉంది మ్యామ్ హెచ్ఐవి. యాక్చువల్లీ ప్రపంచంలోనే సెకండ్ ప్లేస్ లో. ఎగ్జాక్ట్లీ. సో ఇమ్మెచ్యూర్ బిహేవియర్, ఇన్కన్సిస్టెంట్ బిహేవియర్, నో కంట్రోల్ ఓవర్ యువర్ ఇమోషన్స్, నో కంట్రోల్ ఓవర్ యువర్ థాట్స్, పియర్ ప్రెషర్, ఇవన్నీ కూడా సీరియస్గా తీసుకోవాల్సిన టైం ఇది. రియలీ సీరియస్గా తీసుకోవాల్సిన టైం. బికాస్ ఇప్పుడు చాలా 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 పియర్ ప్రెషర్ ఉంది. వాళ్ళు ఇది చేస్తున్నారు నేను చేశాను, వాళ్ళు అది చేస్తున్నారు నేను చేశాను. అదేం ఆకుకూరలా కొనుక్కుని తినడానికి. ఇట్స్ నాట్ దట్ ఈజీ. వాటికి లైఫ్ లాంగ్ ఇంప్లికేషన్స్ ఉంటాయి. ఒక రిలేషన్షిప్ బ్రేక్ అయితే ఆ ట్రామాలో నుంచి బయటికి రావడానికి ఎంతో ధైర్యం ఉండాలి. అంత ధైర్యం ఉన్న వాళ్ళు అసలు రిలేషన్షిప్కి ఎందుకు వెళ్ళాలి తెలిసి తెలియని వయసులో? సో నీ ఎఫర్ట్స్, నీ ఆలోచన అనేది నువ్వు దేని మీద పెట్టాలి, ఏ ఏజ్లో దేని మీద పెట్టాలనేది ఫోకస్ ఉంటే ఇవన్నీ అసలు అడ్డురావు. ఫోకస్డ్గా ఉండాలి. నాకు ఈ ఏజ్లో నేను ఇది చేయాలి, నేను ఇది అచీవ్ చేయాలి, నేను ఇది నెక్స్ట్ ఇలా వెళ్ళాలి. అండ్ కొన్నిసార్లు చూసుకుంటే వెస్ట్రన్ పాపులేషన్లో, ఇండియన్ పాపులేషన్లో కొంతమంది ఉంటారు ఎంత ఫోకస్డ్గా ఉంటారండి. నేను ఎడ్యుకేషన్, జాబ్ ఆర్ బిజినెస్, సెటిల్మెంట్, రైట్ టైం మ్యారేజ్. కొన్ని కమ్యూనిటీస్ ఉన్నాయి పిల్లలకి 24-25 పెళ్ళి ఖచ్చితంగా చేసేస్తారు. నువ్వు రెడీగా ఉన్నావు లేదు అనవసరం. మ్యారేజ్ తర్వాత బాండింగ్ తర్వాత చిల్డ్రన్ తర్వాత దే టేక్ కేర్ ఆఫ్ దే చిల్డ్రన్. అండ్ వాళ్ళ ప్రపంచమే చిల్డ్రన్. ఫ్రెండ్స్ ఉన్నా ఫ్రెండ్స్ విత్ దేర్ చిల్డ్రన్. ఆఫీస్ ఉన్నా ఆఫీస్లో పార్టీస్ విత్ దేర్ చిల్డ్రన్. సో గెట్ టుగెదర్స్ అయినా వెకేషన్ అయినా విత్ చిల్డ్రన్. సో అలా వెళ్ళిపోతూ ఉంటారు. దట్ ఈస్ ద పిక్చర్ ఆఫ్ దేర్ బ్యూటిఫుల్ లైఫ్. అందరికీ పిక్చర్ ఇమాజినేషన్ ఉండొచ్చు, కానీ ఎండ్ ఏంటిదో తెలియాలి. సో